బులెటిన్లో స్పెయిన్ న్యూస్ చూద్దాం. వనపర్తి మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా 33వ వార్డు కాంగ్రెస్ పార్టీ కౌన్సిలర్ మిడిదొడ్డి మాధవి, వైస్ చైర్మన్ గా 10వ వార్డు కౌన్సిలర్ గుర్రకొండ మధుసూదన్ గౌడ్ ప్రమాణ స్వీకారం చేశారు. కామారెడ్డి జిల్లా ఎల్లారెడ్డి మున్సిపాలిటీలో చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నికలు ఏకగ్రీవంగా పూర్తయ్యాయి. చైర్మన్ గా పద్మ శ్రీకాంత్, వైస్ చైర్మన్ గా మత్తమల భాగ్యవతి ఎన్నికయ్యారు. మొత్తంగా 12 మంది కౌన్సిలర్లు ఏకగ్రీవంగా తమ మద్దతు తెలుపుతూ నాయకత్వాన్ని ఎన్నుకున్నారు. వికారాబాద్ జిల్లా తాండూరు మార్కెట్ కమిటీ చైర్మన్ కు బాలరెడ్డి రాజీనామా చేశారు. ఆయన సతీమణి మున్సిపల్ చైర్పర్సన్ గా ఎన్నిక కావడంతో కాంగ్రెస్ పార్టీ అధిష్టానంతో ఒప్పందం మేరకు రాజీనామా చేశారు. తిరుమల శ్రీవారిని పలువురు ప్రముఖులు దర్శించుకున్నారు. ఉదయం వీఐపీ విరామ సమయంలో జబర్దస్త్ నటులు ఆటు రాంప్రసాద్, తన్మయులు వేర్వేరుగా కుటుంబ సభ్యులతో కలిసి స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. పెద్దపల్లి జిల్లా రామకుండ మున్సిపల్ కార్పొరేషన్ మేయర్ గా మహంకాళి స్వామి, డిప్యూటీ మేయర్ గా పాతపల్లి ఎల్లయ్య యాదవ్ ఎన్నికయ్యారు. జడ్పీ సీఈఓ నరేందర్ అధ్యక్షతన ప్రమాణ స్వీకారం చేయించారు. ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్, మకాన్ సింగ్ తో పాటు అధికారులు ఎన్నికైన కౌన్సిల్ సభ్యులను అభినందించారు. చెవెళ్ల మున్సిపల్ చైర్పర్సన్ గా దేవర సమతా వెంకటరెడ్డి, వైస్ చైర్మన్ గా కాసుల రాముగౌడ్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తమపై నమ్మకంతో ఏకగ్రీవంగా ఎన్నుకున్న కౌన్సిల్ సభ్యులకు కృతజ్ఞతలు చెప్పారు. నిజామాబాద్ జిల్లా ఆర్మూరు మున్సిపల్ కాంగ్రెస్ హస్తగతమైంది. 36 వార్డులకు కాంగ్రెస్ పార్టీకి స్పష్టమైన మెజార్టీ లభించింది. షీల్డ్ కవర్లో వచ్చిన పేరును జిల్లా సబ్ కలెక్టర్ అభిజ్ఞాన్ మాల్వియాను ప్రకటించి కాంగ్రెస్ కౌన్సిలర్ల మద్దతు ప్రకటించాలని కోరారు. సంగారెడ్డి జిల్లా కోహీర్ మున్సిపాలిటీ కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. మేజర్ గ్రామ పంచాయతీ నుంచి కొత్తగా ఏర్పడిన మున్సిపాలిటీలో తొలిసారి అధికార కాంగ్రెస్ పురపీఠాన్ని దక్కించుకుంది. మున్సిపల్ చైర్మన్ గా అశోక్, వైస్ చైర్మన్ గా అబ్దుల్ హన్నాస్ జావీద్ ఎన్నికయ్యారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పీఠాన్ని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకుంది. చైర్మన్ గా బుర్రా కుమురయ్య, వైస్ చైర్మన్ గా అంబాల శ్రీనివాస్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. నూతనంగా ఎన్నికైన 30 మంది సభ్యులతో ఆర్డీఓ హరికృష్ణ ప్రమాణ స్వీకారం చేయించారు. కామారెడ్డి జిల్లా బాన్సువాడ మున్సిపాలిటీలో ప్రమాణ స్వీకార మహోత్సవం లాంఛనంగా ముగిసింది. 12 మంది కౌన్సిలర్లతో సబ్ కలెక్టర్ కిరణ్మయి ప్రమాణ స్వీకారం చేయించారు. బీసీ మహిళకు చైర్మన్ పదవి రిజర్వ్ చేయడంతో కాసుల విజయను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. వైరా మున్సిపాలిటీని మోడల్ మున్సిపాలిటీగా తీర్చిదిద్దుతానని ఎమ్మెల్యే మాలతు రామదాస్ నాయక్ అన్నారు. వైరా మున్సిపాలిటీని కాంగ్రెస్ పార్టీ కైవసం చేసుకోవడంతో చైర్మన్ చంద్రకళ, వైస్ చైర్మన్ గా కట్ల సంతోష్ ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కరీంనగర్ కార్పొరేషన్లోని 66 వార్డుల్లో కొత్తగా గెలుపొందిన కార్పొరేటర్ల ప్రమాణ స్వీకారం ఘనంగా ముగిసింది. మేయర్ గా కొలగాని శ్రీనివాస్, డిప్యూటీ మేయర్ గా యాదగిరి సునీల్ రావు ప్రమాణ స్వీకారం చేశారు. ఇవి అప్డేట్స్. కీప్ వాచింగ్ ఐ న్యూస్. మీతోని మీ వెంటే.